ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సరదా కథ. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారట. ఆయన భార్య రాణి గారు, వాళ్ళిద్దరు భలే ఫ్రెండ్స్, అంటే బాగా ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళు. ఎవరు? రాజు రాణి వాళ్ళిద్దరు బాగా ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు అన్నమాట. అయితే రాజుగారు ఏంటంటే తను అనుకున్నది అనుకున్నట్టు అయిపోవాలి, ఏదైనా మాట తేడా వస్తే ఒప్పుకునేవాడు కాదు, కాస్త గట్టిగా ఉండేవాడు. సరే ఒక రోజు ఏమైందట, వాళ్ళ ఈ ఆస్థానానికి అంటే వాళ్ళ కోటకి పక్కన ఒక ఉద్యానవనం అంటే ఒక పార్క్ లాంటిది ఉంది, వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. దాంట్లో మూలగా పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఒక చిన్న సరస్సుని ఏర్పరిచారు, ఆవిడ స్నానం చేయటం, స్విమ్మింగ్ పూల్ అనమాట. ఓ రోజు ఏమైందట, రాణి గారు స్విమ్మింగ్ అక్కడ తిరగడానికి వచ్చి కాసేపు అటాట తిరిగి ఆవిడకి నీళ్ళల్లో దిగుదామనిపించింది. మామూలుగా నీళ్ళలోకి దిగాలంటే ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు, నగలు గిగలు తీసి అక్కడ పెట్టి లోపల పెట్టేసి కొంచెం సింపుల్ డ్రెస్లో వస్తారు. ఆ ఉద్దేశంలో లేదు ఆవిడ. అక్కడికి వచ్చాక ఆవిడకి తట్టింది. సరే ఏమంది, ఒక దాసీది ఉంది పక్కన ఆవిడకి తోడు. అంది, ఏమేమే నగలన్నీ తీసి ఇక్కడ పెట్టాను చూసుకో, నేను కాసేపు నీళ్ళలో దిగుతాను. సరే ఏం చేసి సరేనని ఆవిడ ఏం చేసింది, మెళ్ళో వస్తువులన్నీ చిన్న చున్నీ లాంటిది ఆవిడ పైన వేసుకునే వస్త్రం ఉంటుందిగా, అది పరిచి దాని మీద పెట్టింది. పెట్టి ఆవిడకి పెద్ద పెద్ద వస్తువులట. మరి రాణి కదా మామూలుగానే ఆవిడ కొంచెం బంగారం ఆసక్తి కూడా ఉంది. రాజుగారు ఒక మణిమాల ఇచ్చాడట ఆవిడకి, బాగా మెరిసిపోతూ ఉంటుందట, ఎంతో బాగుంటుంది. వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం ఆ వస్తువు అంటే. వాళ్ళ పెళ్లి రోజు ఎప్పుడో గిఫ్ట్ చేశాడు. ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, అంటే వీళ్ళిద్దరూ రాజు రాణి రోజు కలుసుకోరు కదా, కొంచెం మనలాగా ఉండవుగా వాళ్ళ పద్ధతులు. ఆవిడ కలిసినప్పుడల్లా ఆ మెళ్ళో ఆ వస్తువు ఉంచుకునేది. ఆ పూట ఆవిడ మెళ్ళో అది ఉంది, మణిమాల. ఆ మణిమాలను కూడా తీసి అక్కడ పెట్టింది. పెట్టి ఈవిడేం చేసింది, సరే మెల్లిగా నీళ్ళలోకి దిగింది. ఆవిడ దారిని ఆవిడ నీళ్ళలో ఈదుకుంటోంది. ఈ దాసి ఇది బోల్సేపు కూర్చుంది బయట బంకే చూస్తూ. తర్వాత ఏమనుకుంది, పువ్వులు కొద్దాం. రాణిగారు లేచి వచ్చే లోపల ముళ్ళగోరింట పువ్వులు పూసినాయి, ఆవిడకి ఇష్టం పసుపచ్చ పువ్వులు. అందుకని ఏం చేసింది, ఆ వస్తువులు అక్కడ వదిలిపెట్టి ఎవరున్నారు ఇక్కడ అని చెప్పి పువ్వులు కోసుకోవటం మొదలుపెట్టింది. ఈ లోపల ఏమైందట, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఉంది కదా, ఆ చెట్ల మీద ఒక కోతి ఉందట. ఆడకోతి ఒకటి ఆ చెట్టు మీద ఉంటుంది. అదేం చేసింది, అటు ఇటు చూసి చల్లగా దిగొచ్చి ఆ మణిమాల తీసి మెళ్ళ వేసుకుంది. ఈ అమ్మాయి పువ్వులకు వస్తుంది కదా, దూరంగా ఉంది. హయ్యో హోయో అనడానికి ఏం వీల్లేదు. కోతుల్ని హయ్యోయ్ అంటే మీద పడతాయి ఒక్కోసారి. ఈ గబగబా పరిగెత్తుకొచ్చింది, కానీ ఏమనాలో తెలియలే. దీన్ని చూసేసరికి, ఈ మనిషిని చూసేసరికి కోతి ఒక్క ఉదటను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది ఏం తీసి మెళ్ళలో వేసుకుంది అనేది ఈ అమ్మాయికి అర్థం కాదు. కోతి వచ్చింది అంటే రాణిగారు తిట్టదు, అందుకని మాట్లాడకుండా ఊరుకుంది. సరే కాసేపు ఒక గంట తర్వాత ఆవిడ లేచి వచ్చింది, నీళ్ళలోంచి బయటకు వచ్చేసింది, ఏదో బట్టలు మార్చుకుంది, ఈ వస్తువులు తీసి వేసుకునేసరికల్లా మణిమాల ఏదే అంది. ఏది మణిమాల? అప్పుడు ఈ దాసి కదా, అమ్మో ఆ మణిమాల తీసేసుకున్నట్టుంది పిల్లకోతి, ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే అయ్యో ఎవరు రాలేదమ్మా, నేను ఇక్కడే ఉన్నా, ఇదిగో పువ్వుల కోసం మీకోసం ముళ్ళగోరింట పూలు అని పువ్వులు చూపించింది. అది పనిచేస్తున్నందుకు మనిషి గుర్తుగా పువ్వులు కనపడుతున్నాయి. ఎవరూ రాలేదు. పైగా రాణిగారిది ఏకాంతమైన ఉద్యానవనం. ఎవరు వస్తారు, సైనికులు కూడా ఎక్కడో ఉంటారు. అక్కడి నుంచి ఆవిడ ఏడుపు మొహం పెట్టుకుని సాయంకాలం రాజావారు వస్తారు, వస్తువు లేకుండా ఎట్లా కనపడేది, నేను పొద్దున వేసుకున్నాను నాకు గుర్తుంది, పొద్దున ఆయన వస్తారని చూసే కదా, ఆయన రాకపోతే కదా నేను పార్కుకి వచ్చాను అని ఆవిడ ఏడుస్తూ కాళ్ళు జాడించి తనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఈ దాసి దానికి ఏం చేయాలో తెలియదు. కోతి వచ్చిందని చెప్తే కష్టమని మాట్లాడకుండా ఊరుకుంది. అక్కడి నుంచి ఇల్లు వెళ్ళింది. ఆవిడ దుమదుమలాడుతూ వెళ్తాం, పెద్ద రాజా పేరు, ఏదైనా వస్తువు పోతే వెంటనే దొరకను కూడా దొరకదు, దిక్మాల కోట దిక్మాల రాజు అని తిట్టింది అన్నీ విసిరేసింది. ఈవిడ కోపం వచ్చిందని మధ్యాహ్నం భోజనాల వేళకి రాజుగారికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆవిడ భోజనం చేయలేదన్న వార్త వచ్చింది. ఆవిడ అన్నం తినలేదు. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాయంకాలం రావాలి లెక్క ప్రకారం. ఆవిడ అన్నం తినలేదనేసరికి సాయంకాలానికి నీరసం రాజు రాణిగారికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఈవిడేమంది, ఏమి కోటో ఏమి రాజ్యమో ఏమిటో తెలియదు, మీకు అసలు ఏమి క్రమశిక్షణ లేదు మీ రాజ్యంలో, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మా ఇంట్లో అయితే అసలు వస్తువులు పోవు, ఇక్కడ ఏమిటో పోతాయి, అంటే ఒకటి పోయినా సరే అన్నీ పోయినట్టే అనమాట. నా మణిమాల పోయింది, సాయంకాలం నేను మణిమాల లేకుండా నేను మిమ్మల్ని చూడలేను, అసలు నాకు ఇప్పుడే మీ మొహం చూడడానికి ఇష్టం లేకుండా ఉంది, మణిమాల తీసుకొచ్చి కనపడండి. ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు. దాసిదాన్ని బెదిరించారు, ఎవ్వరూ రాలేదంటుంది దాసిది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, సైన్యాధ్యక్షుడిని వాళ్ళని వెళ్ళి అందరినీ కేకేశాడు. రాణిగారి మణిమాల పోయింది. ఎక్కడ పోయింది? స్విమ్మింగ్ పూల్ పక్కన. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, అది కేవలం ఏకాంతంగా వెళ్లాల్సిందే, ఆవిడే వెళ్ళాలి, వీళ్ళంతా వెళ్ళకూడదు. ఎవరు దొంగతనం చేశారో ఆ దొంగని వస్తువుని పట్టుకురండి. రాణిగారి వస్తువు దొంగతనం చేసిన వాడి తల ఉత్తరిచ్చేస్తానన్నాడు రాజు. అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, గబగబా వెతకడం మొదలుపెట్టారు. మామూలుగా ఎలా వెతకాలి, వస్తువు పోతే ఎక్కడ పోయిందో ముందు అక్కడికి రావాలి.
వచ్చి చుట్టుపక్కల 4 చూసి ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళు 2 మనుషులు, ఒక రాణిగారు, రెండోది దాసి, వీళ్ళని ప్రశ్నించాలి. రాణిగారిని ప్రశ్నిస్తే ఆవిడ సమాధానం చెప్తూ చేతిలో ఉండి ఎత్తి మొహాన్ని కొడుతుంది. దాసి దాన్ని ప్రశ్నించి ఏం ప్రయోజనం, అమ్మాయి చెప్తూనే ఉంది కదా. అందుకని ఏం చేశారు, వీళ్ళు ఊరంతా గాలిచ్చారు. దొంగల్లాగా ఎవరైనా కనపడతారేమో వెతుకుతామని. వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఆ రోజుల్లో, ఎవరైనా బికారిగా పాత గుడ్డలతోటి లేదా చింకి వస్త్రాలతోటి కనపడితే వాడు దొంగ అయి ఉండొచ్చు అని ఫీలింగ్. అప్పుడు సిఐడి లేదేమో. లేదు. వీళ్ళు ఏం చేశారు, అంతా ఊరంతా వెతికి ఒక దొంగలాగా కనపడుతున్న ఒక బికారి వాడిని పట్టుకొచ్చారు. వీడే ప్రభు దొంగతనం చేశాడు. వాడేమనుకున్నాడు, అయ్యి బాబోయ్, ఒప్పుకుంటే ఏం గోలో, ఒప్పుకోపోతే ఏం గోలో అని బాగా ఆలోచించి అటు ఇటు చూసి, కోశాధికారి గారికి ఇచ్చానండి, నేనే తీశాను అన్నాడు. వాడు ఇంకేం చేయాలో తెలియలే, మెడొత్తరు ఇచ్చేస్తారు. అవునంటే మెడొత్తరు ఇచ్చేస్తారు, కాదంటే ఒప్పుకోరు. దొంగతనం చేశాను అన్నవాడి మెడ ఉత్తరిస్తానన్నాడు రాజు. అవును అనగానే మెడ కోసేస్తారు. తర్వాత సంగతి తర్వాత. వీళ్ళంతా మూర్ఖులు కదా, మూర్ఖులు కాకపోయింటే ఏం చేసేవాళ్ళు, ఎక్కడ పోయిందో అక్కడ వెతికేవాళ్ళు. అందుకని కోశాధికారికి ఇచ్చానండి అన్నాడు. కోశాధికారిని పట్టుకొని రా అన్నారు. ఆయన పట్టుకొచ్చి నుంచోబెట్టారు మధ్యలో. కోశాధికారిని అడిగేసరికల్లా ఆయన అన్నాడు, అబ్బాయి కాదండి, సైన్యాధ్యక్షుడు బావమరిది ఒక ఆయన నడుచుంటే ఆయనకి ఇచ్చాను అన్నాడు. వాడిని పట్టుకొచ్చారు. వాడు బాగా ఆలోచించి, కాదండి పురోహితుడికి ఇచ్చానన్నాడు. పురోహితుడిని పట్టుకున్నారు. ఇదేమిటి, ఈ వస్తువు ఒకళ్ళ నుంచి వాళ్ళకి ఎందుకు మారుతుందని వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. వీడు చెప్పాడు, ఇంకంతే. అది పురోహితుడిని పట్టుకొచ్చేసరికి పురోహితుడు గసగసలు అడిపాడు. ఏం చేయాలి బాగా ఆలోచించి, మంత్రి గారి అబ్బాయికి ఇచ్చానండి అన్నాడు. ఆనంగానే మంత్రి గారి అబ్బాయిని తెచ్చారు. చీకటిగా అయిపోయింది, రాత్రి అయిపోయింది, దీపాలు వెలిగించుకోవాలి. సరే చీకటి పడుతుంది, భోజనాలు వేళ అయిపోతుంది. రాణిగారి మధ్యాహ్నం అన్నం తినలేదు. ఇదంతా గుర్తొచ్చింది రాజుగారికి. సరే రేపు పొద్దున్న చూద్దాం వీళ్ళ సంగతి, మొత్తం గుంపు అందరినీ తీసేసి జైలు బారేయండి అన్నారు. తీసిపోయారు వాళ్ళందరినీ. ఇందులో ఎవరెవరు వెళ్ళిపోయారు, మంత్రి గారు అబ్బాయి, పురోహితుడు, సైన్యాధ్యక్షుడు బావమరిది, కోశాధికారి, రోడ్డు మీద దొరికిన బికారి, గుంపంతా పోయారు. మంత్రి గారికి అర్థం కాల, మా అబ్బాయికి మణిమాల ఎందుకు, పైగా రాణిగారి దగ్గర బోల్డ్ నగలుంటే పనిమాల ఆవిడ ఎక్కడెక్కడో స్నానం చేయడానికి అక్కడ పెట్టిన వస్తువు వీడు ఎందుకు తెప్పించుకుంటాడు, రేపొద్దున మంత్రి అవుతాడు ఈ రాజ్యానికి నా తర్వాత. ఇక్కడ ఏదో మతలబు ఉందని ఆయనకు అనిపించింది. మిగిలిన వాళ్ళకంటే ఈయన కొంచెం తెలివైన ఉన్నాడు. ఏం చేశాడు, అవి చెరసాల దగ్గర వాళ్ళంతా చోట పెట్టారు కదా, వాళ్ళందరూ తల పక్కన కూర్చుని దేవుడా రావడా అని ఏడుస్తున్నారు. ఈయన పోయి అక్కడ నుంచుంటే ఆఖరి వాడు పురోహితుడు ఏం చెప్పాడు, ఏదో చెప్తున్నాడు. ఈ లోపల మొదటివాడు బోర్మని ఏడవటం మొదలు పెట్టాడు. ఆ బేకారి వాడు, బాబు నాకు తెలియదండి, రోడ్డు మీద తిండికి వెతుకుంటున్నాను, పట్టుకొచ్చారు, మెడొత్తురు ఇచ్చేస్తారని భయంతో మీ పేరు చెప్పాను బాబయ్య, అంతకంటే ఏం లేదు, మీరు పెద్దవాళ్ళు కదా ఎట్లా కొట్లా తప్పించుకుంటారు అనుకున్నాను, మీరు దొరికిపోయారు అనేసరికాల కోశాధికారి అన్నాడు, ఒరే మన రాజు సంగతి నీకు తెలియదురా నాయన, 10 ఏళ్ళుగా కోశాధికారిగా ఉన్నాను, ఎప్పుడెప్పుడు మెడపోతుందో తెలియకుండా ఉంది, సడన్గా నువ్వు నా పేరు చెప్పావు, నా మెడపోతుందని నేను సైన్యాధ్యక్షుడు బావమరిది పేరు చెప్పాను, ఆయన కొంచెం ఘటన సమర్థుడు తెలివైన వాడు, అందుకని అలా చెప్పానన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, అది నాకు మాత్రం ఏం తెలుసండి, పురోహితుడికి మంచి జాతకాలు జ్యోతిష్యాలు బాగా తెలుసు, వస్తువు ఎక్కడ పోయింది ఎలా పోయింది అవన్నీ ఆయన కనిపెడతాడు, ఆయనకి అంజనం వేసి కనుక్కుంటాడు జ్యోతిష్యం ప్రకారం, అందుకని ఆయన పేరు చెప్పానండి అనేసరికల్లా జ్యోతిష్కుడు అన్నాడు, నా బోందా ఏదో జాతకం పట్టుకొచ్చిస్తే చూస్తాం కానీ వస్తువు ఆవిడెక్కడెక్కడో పోగొట్టుకుని ఎవరో పట్టుకుపోతే అది మనకెలా తెలుస్తుంది, అంజనాలు గింజనాలు ఏమి లేవురానైనా అవన్నీ హంబక్కు, ఏదో రాజుని మాయపుచ్చడానికి అప్పుడప్పుడు చెప్తాము, అదేమి నిజం కాదు, నా మీదకి వస్తే నేనేం చేయాలో తెలియక నేను మంత్రి గారి అబ్బాయి మీదకి నెట్టేశాను, మంత్రి తన కొడుకు కాబట్టి ఆయనే జాగ్రత్త పడతాడని అన్నాడు. మంత్రి గారి అబ్బాయి లవోదిపోయి ఆడటం మొదలెట్టాడు. మా నాన్న అక్కడే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, రేపొద్దున మీ అందరితో పాటు నా మెడ కూడా పోతుందేమోరా, 10 ఏళ్ళు 5-6 ఏళ్ళ తర్వాత నేనే మంత్రిని అవ్వాలి, అలాంటి వాడిని తెచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, మీ మొహాలు వండాని అందరినీ తిట్టాడు. తిట్టుకుంటూ కూర్చున్నారు. ఏం చేస్తారు, ఏడుపు తిట్లు గందరగోళంగా ఉంది. మంత్రి గారు ఇదంతా విని సరే రాజుగారు భోజనం అయిందని తెలుసుకుని ఈ కథ అంతా ఆయనకి చెప్పాడు తీసుకెళ్ళి. వాళ్ళల్లో దొంగ లేడు, దొంగ ఎవరో దాసి దానికి తెలిసి ఉండాలి, అది తీసి ఉండకపోవచ్చు కానీ ఎవరు తీశారో అమ్మాయికి గ్యారంటీగా తెలిసి ఉంటుంది, మీరు అమ్మాయిని పిలిచి అడగండి అన్నాడు. అడిగేసరికల్లా సరే అమ్మాయిని పిలిచారు. ఈయన ఏం చేశాడు, నిజం చెప్తావా మెడ తీసేయమన్నావా, అప్పటిదాకా అంతఃపుర దాసీలకి కఠిన శిక్షలు ఉండేవి కాదు, నగర బహిష్కారం అవి ఉండేవి, కోటలోకి రానిచ్చేవాళ్ళు కాదు లేదా ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు, అప్పటిదాకా స్త్రీల మీదకి వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. నువ్వు చేయకపోయావా చెప్పపోయావా నీ మెడ ఉత్తరిచ్చేస్తాం చెప్పనేసరికల్లా, అది కాదండి ఎవరు తీశారో నాకు కూడా తెలియదండి, ఎవరు తీసి ఉండొచ్చు అని ఒక ఊహ ఉందండి అందులో అనేసరికల్లా సరే రాజుగారు అన్నాడు, ఎవరు తీసి ఉండొచ్చు అంటే ఆ చెట్టు దగ్గర అయితే స్విమ్మింగ్ పూల్ ఉందో ఆ చెట్టు మీద ఒక ఆడపోతుందండి, అది వచ్చి తీసుకెళ్ళి ఉంటుందండి
అనేసరికి రాదనండి నీ పొంద కోతి ఏం చేసుకుంటుంది వస్తువుని కోతికి ఎందుకు మణిమాల అదేమన్నా తినే పదార్థం అయితే అనుకోవచ్చు అనేసరికి కాదండి అది అమ్మగారిలాగా ఉయ్యారంగా నడవడానికి ప్రాక్టీస్ చేస్తుంది నేను చూశాను అదేంటంటే ఇవి నడుచుకుంటూ తిరుగుతుంది రాణిగారు ఆ కోతి ఇవిని ఇమిటేట్ చేస్తుంది అనమాట అక్కడి నుంచి రాణిగారు లాగా నవ్వనట్టుగా నవ్వడానికి ట్రై చేస్తుంది కోతి ఆవిడని ఇమిటేట్ చేస్తోంది అందుకని నాకు కోతే ఆ వస్తువు తీసుకెళ్ళి ఉంటుందని డౌట్ అండి అక్కడి నుంచి సరే ఇప్పుడు కోతి తీసుకెళ్ళింది అనుకుందాం మరి ఇప్పుడు కోతి దగ్గర నుంచి వస్తువు తీసుకోవడం ఎలా దాని తెలుగులో అడిగితే దానికి అర్థం కాదు దాని భాష మనకి రాదు పైగా పట్టుకెళ్ళిన కోతి మెళ్ళో వేసుకుని అక్కడే కూర్చుంటుందా కోతి అంటే శాఖామృగం ఏ చెట్టుని బట్టు పోయిందో అవును కాదంటే అది మన తోటలోనే ఉంటుంది కావాలంటే భటుల్ని కనుక్కోండి అన్నారు అనేసరికి భటుల్ని 2-3 పిలిచారు వాళ్ళు అన్నారు ఒక ఆడకోతి తిరుగుతూ ఉంటుందండి ఒక్కతే ఉంటుంది అది కొంచెం స్టైలిష్గా నడవడానికి దానికి చూస్తుంటుంది మనుషుల్ని చూడంగానే అది బాగా నడవటము తల తిప్పి ఓరగా చూడడం రాణిగారు చూసినట్టు అనేసరికి ఇది కొళ్ళు మండింది రాణిగారిని కోతి ఇమిటేట్ చేస్తుందని చిరాగ్గా ఉంది ఏం చేయాలో తెలియలేదు సరే ఏమన్నాడు నువ్వు చెప్పు కోతి దగ్గర నుంచి వస్తువు తీసుకోవటం ఎలా తీసుకోవాలంటే బాగా ఆలోచించి అమ్మాయి ఏమందంటే అది కాదండి రాణిగారు ఆ వస్తువు ఎప్పుడు వేసుకుంటారు మిమ్మల్ని కలిసినప్పుడే రాజావారు వస్తుండగానే ఆ వస్తువు వేసుకుంటుంది ఆవిడ పెద్ద మణిహారం అది కాబట్టి ఒక మగ కోతిని తెప్పిద్దాం దాన్ని చూసేసరికల్లా ఈ కోతి ఆ వస్తువు వేసుకుంటుంది అనేసరికల్లా రాజావారికి అర్థమైంది ఏమిటి ఈ దాసి తన్ని మగ కోతితోటి రాణిగారిని ఆడకోతితోటి పోలుస్తుంది అంటే కోతి ఆమెను ఇమిటేట్ చేస్తుంది కాబట్టి జస్టిస్ కూడా అవే చేస్తుంది మరి ఇది పాయింటే మంత్రికి చెప్పాడు మంత్రి కూడా నవ్వొచ్చింది మంత్రికి నవ్వితే రాజుగారు చంపేస్తాడు ఆయన ముందే కోపిష్టపడు సరే ఏం చేశారు అడవిలో నుంచి ఒక మంచి మగ కోతిని తీసుకొచ్చారు దాన్ని పట్టుకొచ్చి ఆ చెట్ల మీద ఒక చెట్టుకి దగ్గర కట్టేసి దానికి పళ్ళు ఫలాలు అన్నీ పెట్టారు అది అక్కడ కూర్చొని తింటుంటే ఈ ఆడకోతి చూసింది మగ కోతి వచ్చింది ఎవతో ఒకటి కదా త్వరలో దాచిపెట్టిందంట మణిమాల అది తీసుకుని మెళ్ళ వేసుకుని చక్కగా కిందకి నడిచొచ్చింది ఆ కోతి నడిచొస్తుంటే అది రాణిగారిని ఇమిటేట్ చేస్తున్నట్టు కనపడుతుంది క్లియర్గా జనాలంతా తెల్లబోయారు పోసి దుంపదే కానీ అక్కడి నుంచి ఏం చేశారు బాగా దగ్గరికి నుంచి ఓ వాల వేసి పట్టుకుని ఆ వస్తువు తీసుకున్నారు ఆ వస్తువు ఇవ్వనంటుంది అది చేత గట్టిగా పట్టేసుకుంది 2 చేతులతోటి వస్తువు తీయనివ్వటం లేదు చక్కల గింతలు పెట్టేస్తుంది దానికి అప్పుడు పెట్టి మొత్తానికి ఆ వస్తువు తీసుకుని ఈ ఆడకోతిని కూడా ఈ తోటలో నుంచి తీసుకెళ్ళి మొక్కతో పాటు తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేశారు అక్కడి నుంచి ఈసారి వస్తువులు వేసుకుని చెరువు దగ్గరికి రాకూడదని ఒకవేళ వచ్చినా గట్టి కాపలా ఉండాలి మూట కట్టేస్తే ఒక రకంగా ఉండేది ఓపెన్గా పెట్టడం వల్ల కదా ఇలా సరే ఇలా అయిపోయింది అనమాట కదా దాసి చెప్పింది మాట అక్షరాల నిజమైంది రాణిగారిని ఇమిటేట్ చేస్తుంది కోతులు మనుషులు ఇమిటేట్ చేస్తే మనం చూస్తాం కదా దాని మీద బేస్ చేసుకునే కథ కంచుకి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు సరదాగా ఉంది కదా పిల్లలకి చెప్పచ్చు సూపర్ అండి ఓకే రమ్మగారు ఇంకొక స్టోరీతో కలుద్దాం ఓకే జయ నమస్తే